ఆయన మన వాళ్ళకి ఎంత మంచి టేస్ట్ అక్కడ ఏడ్చింది. ఎక్స్క్యూజ్ మీ, 1 చాక్లెట్ బ్రౌనీ. తినాయి ఉంటుందిలే. హలో అండి, నేను తీసుకుంటా. సారీ అండి, 2 టౌన్ దగ్గర బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. సారీ. నా పేరు బాలమురళీకృష్ణ. బాలమురళీకృష్ణ. భాగ్యలక్ష్మి. ఎక్స్క్యూజ్ మీ. ఓ సారీ అండి, యావరేజ్గా ఉండేసరికి మీరే అనుకో. యావరేజా? ఇలా అనేసాడేంటి? భాగ్యలక్ష్మి. హలో అండి, కూర్చోండి. అది ఫస్ట్ మిమ్మల్ని చూశానండి. మీరు ఎంత అందంగా ఉండేసరికి మీరు కాదేమో అని అటు వెళ్ళాను. చెప్పండి. తమ్ముడు, అన్న మెనూ కార్డ్ ఇక్కడే ఉందన్నా. సారీ, ఇక్కడే ఉందా? చెప్పండి, ఏం చెప్పమంటారు? నేను చెప్పమంది మీ గురించి, ఆర్డర్ కాదు. సారీ తమ్ముడు, నువ్వు వెళ్ళమ్మా. ఎలాగో వచ్చాడు కదా, ఏదో ఒకటి. కూల్ డ్రింక్ 2 థమ్స్ అప్. నాకు మాత్రం. సరే, 2 మాజా తెచ్చే. అలాగే అన్న. చెప్పండి. అదే మీ ఫోటో చూడబట్టే మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీకు ఫస్ట్ టైం. ఒక్క నిమిషం అండి. తమ్ముడు, నాకు లిమ్కా తెచ్చే. అలాగే. మాజా అంటే మామిడికాయ జ్యూస్ కదండి, నాకెందుకో చిన్నప్పటి నుంచి కొంచెం నచ్చదండి. సారీ, మీరేదో చెప్తున్నారు. అదే మీకు ఫస్ట్ టైం అండి పెళ్లి చూపులు? అంటే టెన్షన్ పడుతుంటే? అబ్బే లేదండి, ఇదివరకే 4 సంబంధాలు చూశాను. అందరూ యావరేజ్గానే ఉండేసరికి ఇంక ఇలాగే ఉంటారని ఫిక్స్ అయ్యే టైంలో మీరు ఇంత అందంగా తగిలేసరికి కొంచెం టెన్షన్. అంటే నా ఉద్దేశం మీరు ఫోటోల కంటే బయట ఇంకా బాగున్నారని. థ్యాంక్స్ అండి. అంటే నేను బాగున్నానని చెప్పినందుకు కాదు, నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు. సో ఫ్యామిలీతో ఇంటికి వచ్చి పెద్ద మ్యాటర్ చేయకుండా ఇలా సింపుల్గా అరేంజ్ చేసినందుకు. మీరు పవర్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారని? అవునండి, జూనియర్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్. మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారని? కైట్లో ఇంజనీరింగ్ చేశానండి. బెంగళూరులో జాబ్ కూడా వచ్చింది. కానీ అంత దూరం ఎందుకని ఇంట్లో ఒప్పుకోకపోతే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఊరికే టీచర్గా జాబ్ చేస్తున్నా. పెళ్ళాయాక కూడా జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఓకే? నాకేం ప్రాబ్లం లేదండి. అసలు నిజం చెప్పాలంటే మీకు చాలా మంచి అత్తగారు దొరికారనుకోండి. మా అమ్మ ఇలాంటి విషయాల్లో చాలా మంచి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే. చూసారా, సత్యం. హలో హలో నాన్న. ఎరా, అమ్మాయిని కలిసావా? కలిశాను నాన్న. తన్ని పంతులు గారితో ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి వాళ్ళ నాన్నకి కొంచెం పట్టింపు ఎక్కువ, పద్ధతి అదే ఇదని బురదనేస్తాడంటాడేంటి? సరే సరే నాన్న, నేను మళ్ళీ చేస్తా, తనతో మాట్లాడుతున్నా. పెళ్లికి ముందు అలా ఎక్కువసేపు మాట్లాడకూడదురా. అసలే మధ్యాహ్నం నుంచి అమ్మాయి కూడా కలుగుతుంది. ఆ విషయం కూడా చెప్పండి. రే బాలా, ఆ అమ్మాయితో చెప్పారా పెళ్ళయ్యాకి డ్రెస్సులు గట్రా వేసుకుంటే కుదరదని? అమ్మా, అలాగే ఉద్యోగం అది వద్దని చెప్పేసి. చూస్తాం కదా ఇరుగు పొరుగు ఇళ్లలో ఎన్ని గొడవలు అవుతాయి. అమ్మా నేను మళ్ళీ చేస్తాను. సారీ అండి, స్పీకర్ ప్రాబ్లం. నచ్చానా అండి? నచ్చకపోయినా పర్వాలేదు, నచ్చితే బాగుంటుందని.